ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి, ఆటోలో కూడా వెళ్ళొచ్చు కదా. అవును, మీరు వెళ్తున్నారు బైక్లో, మీ వెనక కూర్చొని సార్ నన్ను దింపేయండి అని కూడా అనొచ్చు. అనొచ్చు. మెర్సిడీస్ బెంజ్లో కూడా వెళ్ళొచ్చు, అవును, మామూలు మారుతి 800లో కూడా వెళ్ళొచ్చు. ఎలాగైనా వెళ్ళొచ్చు, ఒక ఆటోలో వెళ్ళాలి. అంటే మన గోల్ ఏంటి, ఇక్కడ నుంచి నా గమ్యం అది, ఆ గమ్యం ఎలా చేరుతున్నాం, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే చుట్టాలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఫ్రెండ్స్ కోసం మనం 800 మారుతి మన కెపాసిటీ అయితే మెర్సిడీస్ బెంజ్ కొంటాం అప్పు చేసి, అక్కడికి వెళ్తాం. ఎవరి కోసం? మీరు గమ్యంకో వెళ్తానికి కాదు వాడేది, వాళ్ళ ముందు ఎచ్చులు పోవటానికి. అప్పటి నుంచి సమస్యలు వస్తాయి లైఫ్లో. ఎగ్జాక్ట్. అప్పులు చేస్తారు, ఈఎంఐలు పెడతారు. ఈఎంఐ వస్తుందంటే ఇక్కడ గడగడలా అడిపోతుంటాం. అవును, 5వ తారీఖు ఈఎంఐ వస్తుందంటే 25వ తారీఖు నుంచి టెన్షన్. అదే ఎవ్రీ మంత్ ఇన్కన్వీనియన్స్ అని ఇన్స్టాల్మెంట్ కార్డ్. ఎందుకు చేస్తున్నాం అంటే ఈఎంఐలు ఎందుకు అని అంటే మన చుట్టాల ముందు చూపించు, మన పోజులు కొడతాను అంతే. అంటే తేజ ఎప్పుడు పోజులు కొట్టలేదండి పక్కన. ఇంకోళ్ళ కోసం చేయనేది, మీకోసం మీరైతే కొడతారు పోజులు. నా కోసం నేను చేసుకుంటా పనులు, ఎదుటి వాళ్ళ కోసం ఇది కావాలి అది కావాలి. అప్పుడప్పుడు మా కారు రాదు, ఊబర్లో వెళ్ళిపోతా. ఎందుకు ఊబర్లో వచ్చావా, ఎవరిని చూస్తే ఏమనుకుంటారు, నీ ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటారా. లేదు, నువ్వు ఊబర్లో ఏంటి, ఆటోలో రావటం ఏంటి, ఎవరన్నా చూస్తే ఏంటి తేజ ఆటోలో వెళ్తున్నాడు అని, ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటారు కదా. మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు, అందరి దృష్టిలో మంచోడని పేరు తెచ్చుకో. ఇంతకంటే ఐ డోంట్ వాంట్ యూజ్ వర్స్ట్ ఫిలాసఫీ. ఇంకో మనిషి నిన్ను మంచోడు ఎందుకు అనాలి, దానికి అర్థం ఏంటి? దట్ మీన్స్ నువ్వు మంచి చేయడం 100% ఇస్ నాట్ నీడెడ్. వాడు నిన్ను మంచోడని చూడాలి, దానికి చాలా వేస్ ఉన్నాయి కదా. వాడికి డబ్బులు ఇస్తే వాడు చెప్పేస్తాడు, తర్వాత డబ్బులు ఇచ్చి వాడితో చెప్పించి అది మనం కూడా నమ్మేస్తాం. ఎంత బాగా చెప్తున్నారా నా గురించి, నేనే ఆలోచించలేదు కదా. నువ్వు ఇచ్చిన డబ్బు కోసం వాడు చెప్తున్నాడు, అది కూడా మనం మర్చిపోతాం. దట్ ఈస్ హ్యూమన్ మైండ్. మీరు ఫ్లైట్ ఎక్కుతారు, ఆ ఫ్లైట్లో ఎక్కిన తర్వాత మీకు ఏం చెప్తారు, సపోజ్ ప్రాబ్లం వస్తే అది ఆక్సిజన్ మాస్క్ పై నుంచి కిందకు వస్తుంది, ఫస్ట్ మీరు వేసుకోండి, తర్వాత మీ పక్కన కూర్చున్న వాడిని సపోర్ట్ చేయండి. అది చిన్నపిల్ల అయినా ఫస్ట్ మీరు వేసుకోండి, ఎందుకంటే మీకు ఆక్సిజన్ లేదంటే మీరు ఉండరు, మీరు వేరే వాళ్ళని హెల్ప్ చేయలేరు. అదే లైఫ్ కూడా. ఫస్ట్ మిమ్మల్ని సంతోషంగా మీరు చూసుకోండి. మీరు సంతోషంగా ఉంటే మీరు వేరే వాళ్ళని సంతోషంగా చూసుకోగలరు. మీరే కంప్లీట్గా ఫీల్ అవ్వకపోతే మీరు ఎవరిని సంతోషంగా తీసుకో. యూ కాంట్ టేక్ కేర్ ఆఫ్ అదర్ పీపుల్. సో వీఆర్ టాట్ టు సాక్రిఫైస్. ఇట్ ఇస్ ఆల్ రాంగ్ అండి. వేరే వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకో అనేది ఒక చాలా స్టూపిడ్ అయిన విషయం. లేకపోతే చర్చిపోయే వరకు ఇలాగే చిన్న సినిమా, కమర్షియాలిటీ, డబ్బు, ఇదంతా మాట్లాడుతుంటారు. ఇట్ మేక్స్ నో సెన్స్.